మధురం మధురం నీ వాక్యం నాతో వకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ, కృతజ్ఞతాస్తుతి పండుగ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వకు దీపం నీ వాక్యం. దేవునికి మనము కృతజ్ఞతలు తెలపాలన్నమాట. ఎందుకంటే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించారు. ఎందుకు పంపించారండి? మన కొరకు సిలువలో మరణించడానికి అన్నమాట. ద ఓన్లీ పర్సన్ బోర్న్ టు డై ఈజ్ జీసస్ క్రైస్ట్. మనందరి పాపంల కొరకు సిలువలో మరణించడానికి. ఎంత ప్రేమ చూడండి. యెషయా 53:10 ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో. మనందరి పాపాలు తన మీద వేసుకొని మనందరి కొరకు ఆయన పాపమై మరణించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పరలోకంలో మహిమలో తండ్రి కుడి ప్రక్కన ఉండి కోట్ల కొలది దూతల ఆరాధనని స్వీకరించే ఆ దేవుడు, దేవుని కుమారుడు ఎంత తగ్గించుకొని భూలోకంలో మన కొరకు పశువుల పాకల్లో జన్మించాడు. వడ్రంగి కుమారుడిగా పెంచబడ్డాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధించాడు. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు, లేదా మత్తయి 10, మత్తయి 13, 18, ఆ తర్వాత 24, 25. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుని పిల్లలు కనికరాన్ని కలిగి ఉండాలి. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మన హృదయం యేసు ప్రభు జన్మించాలి. యేసు ప్రభు రాజుగా ఉండి పరిపాలించాలి మనల్ని కదా. మన దేహము ఆయన ఆలయంగా ఉండాలి. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. మీరు ఒక శాంతి దూతగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా మీ ఇంట్లో కూడా ఒక పీస్ మేకర్ లాగా పనిచేసే చోట, మీ దేశానికి, మీ చర్చ్కి, అందరికీ ఒక శాంతి దూత, ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభు సమాధానకర్త మనలో ఉన్నట్లయితే ఆ సమాధానం మన నుంచి, మన మాటలు, క్రియలు, ఆలోచనలు కూడా పీస్ ఉంటుందండి. మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తుని బట్టి ఆ తండ్రి దేవునికి వందనాలు, యేసు ప్రభుకి వందనాలు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆ తర్వాత మన రోగాల్ని తాను భరించాడు. యెషయా 53:5 ప్రకారం ఆయన మన రోగాలు తన మీద వేసుకున్నాడు. మన పాపం తన మీద వేసుకున్నాడు. ఆ తర్వాత మన శాపం తన మీద వేసుకున్నారు. గలతీ 5, 13, 14 అన్నమాట. చాలామందికి ఇంకా తెలియక వాక్యం ప్రకారము ప్రార్థన చేసుకోవడం కూడా తెలియక 3-4 తరాల నుంచి వచ్చిన శాపం క్రింద మ్రగ్గిపోతూ ఉంటారనమాట. దాని నుంచి విడుదల. గలతీ 3, 13, 14లో యేసు ప్రభు మన కొరకు సిలువలో శాపమై మరణించి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుండి మనకి విడుదలనిచ్చేసి ఆయన మరి మనల్ని అబ్రహాము దీవెనలో ప్రవేశించడానికి మనకి ద్వారాన్ని తెరిచారు. అంతేకాదు పరిశుద్ధాత్మని పొందడానికి మనకి ద్వారాన్ని తెరిచారు. ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధాత్మని పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నారు. కనుక ఈ క్రిస్మస్ పండుగ ఏంటంటే కృతజ్ఞత పండుగ అండి. దేవునికి వందనాలు చెప్పాలి. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మనం పాత నిబంధనలో యూదులను చూస్తే వాళ్ళకి పాస్కా పండుగ చాలా ముఖ్యమైందండి. అది నిర్గమకాండం 12వ అధ్యాయంలో మరి వాళ్ళు పాస్కా పండుగను చేసుకుంటారనమాట. పాస్కా గొర్రెపిల్లని వధించి గొర్రెపిల్లని ద్వారబంధాలకి రక్తాన్ని పూస్తారు. మాంసాన్ని వాళ్ళు పూజిస్తారు, గొర్రెపిల్ల మాంసం. ఇప్పుడు యేసుప్రభువే గొర్రెపిల్ల నూతన నిబంధనలు.
మాంసాన్ని భుజించడం అంటే ఆయన వాక్యాన్ని మనం చదివి లేదా విని ధ్యానించి పాటించాలి, చివరిగా ప్రకటించాలి. మన జీవితమే ఒక సందేశంగా ఉండాలండి. నా ఆత్మీయ గురువుగారు చెప్తారనమాట, కామెంట్రీస్, బైబిల్ కామెంట్రీస్ ఎందుకమ్మా, నీ జీవితమే ఒక బైబిల్ కామెంటరీగా ఉండాలి. పునీతులు అలా జీవించారనమాట. అలా ఉండాలి అని చెప్తారు. సో ఇప్పుడు పాస్క పండుగ వస్తే వాళ్ళు నిర్గమకాండం 12లో ఐగుప్తులో వాళ్ళు పాస్క పండుగను చేసుకుంటారు. దేవునికి కృతజ్ఞత దేనికంటే 430 సంవత్సరాల బానిసత్వం నుండి దేవుడు వాళ్ళని మోషే ద్వారా విడిపిస్తారు, విమోచించబడ్డారు. ఇప్పుడు దేవుడు మనల్ని సైతాను బానిసత్వం నుంచి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనల్ని విమోచించారు కనుక మనము వందనాలు చెప్పాలి. ఎవరైతే యేసుక్రీస్తుతో కనెక్ట్ చేయబడతారో, నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు, మన హృదయంలో ఆయన వాక్యం ఒక ద్రాక్ష చెట్టులాగా అయితే, మన ఆత్మ కొమ్మలాగా పరిశుద్ధాత్మ మనల్ని యేసు ప్రభుతో అంటు కడతాడో వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెప్తారండి. వాళ్ళ ఆత్మలో జీవిస్తారు, శరీరంలో జీవించరు. దేవునితో పర్సనల్ రిలేషన్ యేసు ప్రభుతో లేని వాళ్ళు శరీరంలో పండగ చేసుకుంటారు. కానీ దేవునితో కనెక్ట్ అయినప్పుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభు నా కొరకు ఏం చేశారో అన్నీ చూపిస్తారండి. బైబిల్ గ్రంథంలో చూపిస్తారు. నీ కొరకు ఆయన సిలువని మోసాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నీ కొరకు అవమానాన్ని పొందాడు, నీ కొరకు పశువుల పాకలో పుట్టాడు, నీ కొరకు ఇప్పుడు పరిశుద్ధాత్మని నీకు పంపించాడు, తన రక్తం తండ్రికిచ్చి నీ కొరకు ఇప్పుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనకి సాక్షిగా నువ్వు జీవించాలి, నీ జీవితం ఆయనని మహిమపరచాలి అని చెప్పి. అందువలన మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి. ఈ లోక విషయాల్ని పట్టి కాదు, ఈ లోకంలో ఈ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కాదు. అసలు ముందు మనం పరిశుద్ధాత్మ యేసు ప్రభు మన హృదయంలో ఉంటే మనం ఈ లోకాన్ని ప్రేమించమండి. 1 యోహాను 2వ అధ్యాయంలో 15 నుంచి 17 వరకు అది అసలైన సువార్త. యేసు ప్రభు హృదయంలో ఉంచి రాశాడనమాట యోహాన్. ఆయన గుండెల మీద ఆనుకున్నాడు కదా, రాశాడు. యేసు ప్రభు హృదయం ఏంటంటే, బిడ్డలారా మీరు ఈ లోకాన్ని ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించొద్దు. ఈ శరీరం కూడా ఈ లోకంలోంచి వచ్చిందే, ప్రేమించొద్దు లోకంలో ఉన్న దాన్ని అనమాట. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు, కింద దాన్ని ప్రేమించే వాళ్ళకి తండ్రి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ లోకం నుంచి వచ్చింది శరీరం. ఈ శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 తండ్రి నుంచి రాలేదు, ఈ 3 సైతాన్ నుంచి వచ్చాయన్నమాట. మరి తండ్రి నుంచి మనకేమొచ్చిందండి? తండ్రి దేవుడు మనకి యేసుప్రభునిచ్చారు, వాక్యం, పరిశుద్ధాత్మనిచ్చారు, దేవదూతల్నిచ్చారు. ఆ యేసుప్రభు, ఆ పరిశుద్ధాత్మ మనకి విశ్వాసాన్ని కలుగజేస్తున్నాడు. వినుట వలన విశ్వాసం, నిరీక్షణని కలుగజేస్తున్నాడు, ప్రేమని మనలో పోస్తున్నాడు. అందుకే 1 కొరింథీ 13:13లో పౌలు రాస్తాడు, ముఖ్యమైనవి 3, ఆ 3 నిలిచి ఉంటాయి: నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ఈ నిరీక్షణ మంచిదే, విశ్వాసం మంచిదే, కానీ 3 శ్రేష్టమైనది ప్రేమ. యేసు ప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళని ఎలా తెలుసుకోవాలంటే, వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారండి, సేవ చేస్తారండి. యేసు ప్రభు ఎట్లా శిష్యుల కాళ్ళు కడిగారు, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టారు, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మకు సేవ చేశారు, కానాపల్లి పెళ్లిలో సేవ చేశారు. అపోస్తులు పరిశుద్ధాత్మని పొందుకునేలాగా మేడ పైగదిలో ఆ తల్లి కూడా ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభుకి సేవ చేసిన స్త్రీలు కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. కనుక ఇవి ముఖ్యమైనవి, ఆత్మ సంబంధమైనవి మనం పొందాలి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మ లేరంటే మనం జన్మించలేదు, వీఆర్ నాట్ బోర్న్ అగైన్. కనుక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ ఇల్లు వచ్చింది, కారు వచ్చింది, ఇవన్నీ మనని పరలోకాన్ని తీసుకెళ్ళవండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కాదు అవి. నూతన నిబంధనలో ఇవి ఆశీర్వాదాలు కాదు. ధనికుడు పరలోకం పోవడం చాలా కష్టం అని చెప్పారు. అన్నీ ఉన్నాయి ధనికుడికి, రోజు విందులు, వినోదాలు, శరీరంలో అన్ని రకాలు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభుని గురించి చెప్పింది మీరు
చదవండి. లూకా సువార్తలో 14:25-33 వరకు. నాకంటే ఎక్కువగా ఎవరు మీ శరీరాన్ని ముందు ప్రేమించుకోవద్దు. ఆ తర్వాత మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భర్త, పిల్లలు. కొంతమంది భర్తే దైవం, ఆయన ఇలాగే చెప్పాడు, నేను ఇలాగే చేస్తా. మీ ఆయన నీ కోసం సిలువలో మరణించలేదు, ఆయనకు కూడా రక్షకుడు కావాలి. నువ్వు మీ ఆయనని యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలి. కొంతమంది వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు, ఎవరు ఇంకొకరిని కంట్రోల్ చేయకూడదు. అది జెజబెల్ స్పిరిట్ అన్నమాట. మనందరము పరిశుద్ధాత్మ వలన నడిపించబడాలి. కనుక నేనైనా నా భర్త, నా పిల్లలు నేను కాదు కంట్రోల్ చేయాలి. నాతో ప్రభు మాట్లాడారు, నీ భర్తని నాతో కనెక్ట్ చేయి. నేను ద్రాక్షావల్లి, భార్య భర్తలు, పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ అందరినీ, మిమ్మల్ని అందరినీ కూడా దేవునితో కనెక్ట్ చేయాలని. వాక్యము యేసు ప్రభు, ఆ వాక్యంతో మనం కనెక్ట్ కావాలన్నమాట. అందువలన దేవునికి కృతజ్ఞత చెప్పాలండి. నాకు కూడా 97లో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే కల్వరి దర్శనాన్ని చూపించారు. తర్వాత బైబిల్ చదవడం, ఇవన్నీ ఆయన బోధించినవేనండి. రోజు కరెక్షన్ తీసుకొస్తారు. సాయంకాలానికి నా అంతరాత్మలో ఇక్కడ నువ్వు తప్పు చేసావని క్షమించమని రోజు అడుగుతాను. నీ రక్తంలో కడగండి. రోజు విత్తనం, ఒక విత్తనం వేయబడినప్పుడు మొలకెత్తి కొంచెం ఎలా ఎదుగుతుందో, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విత్తనంగా మనము ఎదగాలి. యేసుక్రీస్తు రూపంలోనికి మనం మారాలి, మన ఆత్మ అన్నమాట. అదే పరిశుద్ధ ఆత్మ చేసేది. గలతీ 4:19 చెప్తారు, మీలో క్రీస్తు రూపం ఏర్పడే వరకు. అంతరంగం అన్నమాట, అంతరాత్మలో. నేను ఒక స్త్రీ ప్రసవ వేదనతో బిడ్డల్ని కన్నట్లుగా మిమ్మల్ని కంటున్నాను. అంత వేదన అన్నమాట. అది అందువల్ల దేవునికి కృతజ్ఞతలు చెప్పాలండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, మరి ఈ లోక సంబంధమైనవి ఆయన ఇచ్చింది. అది ఒక ఆశీర్వాదం కాదు, టెస్ట్ చేయడం. నీకు ధనం ఉన్నప్పుడు నీలో గర్వం వస్తుందా? దేవుణ్ణి నువ్వు దూషిస్తావా? లేకపోతే పొరుగు వాళ్ళకి సాయం చేయకుండా ఉంటావా? ధనికుడు లాజరు, ఒకే ఒక్క లాజరు డోర్ దగ్గర రోజు వినోదాలు చేసుకుంటున్నాడు. ఆ పేదవానికి ఇంత అన్నం పెట్టలేడా కదా? మరి రోడ్డు ప్రక్కన దొంగలు దోచుకొని ఒక వ్యక్తిని కొట్టి కొన ఊపిరితో అక్కడ ఉన్నాడు రోడ్డు ప్రక్కన. ఎందుకు రోడ్డు ప్రక్కన అన్నారు కదా? మరి మంచి సమరయుడు ఆ యేసుప్రభు గాయాలకి కట్టుకట్టి గాడిద మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు ఇంట్లోనికి, అంటే తన సన్నిధిలోనికి అన్నమాట, తన ఆలయంలోనికి. మనం కూడా రోడ్డు ప్రక్కన అలా ఉన్నవాళ్ళు, ఎంత చలి, ఎంత ఆకలి, కొద్దిగా సహాయం చేయండి. పరలోకానికి వెళ్ళాలంటే పేదలకు ఇచ్చిందే మీరు పరలోకంలో దాచుకున్న నిధి అని ఒక ధనికుడికి యేసుప్రభు చెప్తారండి మత్తయి 19:21. నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు ఆజ్ఞలు పాటించు, 10 ఆజ్ఞలు. అవి లేవని చెప్పలేదు, 10 ఆజ్ఞలు పాటించాలి మనం. నిర్గమకాండ 20లో అవి మనల్ని యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాయన్నమాట. సో ఆ విధంగానే ఈ యువకుడు కూడా, ధనికుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు 10 ఆజ్ఞలు పాటిస్తూ. అప్పుడు ప్రభు అన్నారు, ఇంకొకటి చేయాలయ్యా, నువ్వు పరలోకం రావాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకి ఇవ్వు అంటే, అమ్మో వెనక్కి వెళ్ళిపోతాడు రక్షణ పొందకుండా. ఎందుకంటే హృదయం నిండా ధనమే అన్నమాట, ధనాన్ని ప్రేమిస్తున్నాడు. కనుక పరలోకానికి రాలేకపోయాడు అన్నమాట. ఇది కాదండి. కనుక ఆస్తి ఉండడం అనేది ఒక టెస్టింగ్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ఎ టెస్టింగ్. పేదవాళ్ళకి మీరు ఎంతగా ఇస్తారు? విన్సెంట్ డి పాల్ గారు చదవండి, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, మదర్ తెరీసా సిస్టర్స్, వాళ్ళు ఎట్లా హంగేరి ఎలిజబెత్ అమ్మ జీవితం నన్ను మార్చిందండి. ప్రతిరోజు 900 మందికి అమ్మాయి అన్నం పెట్టింది. చిన్న పసిపిల్ల అండి, 20 సంవత్సరాల వరకే తన భర్త జీవిస్తాడు. తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు, ఇంకొక 21 వరకు ఉంటుంది అంతఃపురంలో. తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఈ లే పీపుల్ కొరకు పెట్టిన జర్మనీలో ఆశ్రమంలో నూలు వడుకుతూ ప్రార్థన చేసుకుంటూ, మరి వచ్చిన రోగులకి స్వస్థత, వాళ్ళకి వాక్యం చెప్తూ పరలోకానికి వెళ్ళిపోతుంది. పసిపిల్ల 24 సంవత్సరాల అమ్మాయి. అంత కరుణ అండి.
దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు యేసు ప్రభులాగా రోజు కొంచెం కొంచెంగా మారుతారనమాట. దేవునికి కృతజ్ఞత చెప్పండి, ఈ లోక విషయాల్ని బట్టి కాదు. ఆత్మ లేని వాళ్ళు దాన్ని బట్టి కూడా చెప్పాలి. కానీ అసలైంది ఏంటంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు, మనల్ని విమోచించాడు సైతాన్ నుంచి. ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం, మనం పరలోకం వెళ్ళడానికి ద్వారం తెరిచాడు. పరలోకంలో మన కొరకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు దాన్ని కొరకు వందనాలు చెప్పాలి. మనం దేవుని పని ఏం చేస్తాము? పేదలకి వాక్యం ఇవ్వడము, పేదలకి ఆహారం పెట్టడం. యేసుప్రభు రెండు పెట్టారండి, ఆత్మకి పెట్టారు ఆహారం, శరీరానికి కూడా పెట్టారనమాట. సో రెండు ఉన్నాయి యేసుప్రభులో, మనలో కూడా రెండు ఉండాలన్నమాట. అలా మనం పరలోకంలో ధనం కూడబెట్టుకుంటే దాంతోనే ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకెళ్తారు. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుకను బట్టి ఆయనకి వందనాలు చెప్పాలి. పరలోక తండ్రికి వందనాలు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చారు, దేవదూతల్ని ఇచ్చారు మనకి. ప్రతిరోజు మనల్ని కాచి కాపాడుతున్నారు. ఆయనకి మనం వందనాలు చెప్పాలన్నమాట. బైబిల్లో చాలామంది చెప్పారండి. ముందు ఈరోజు నాకు మోషేని జ్ఞాపకం చేశారు. నిర్గమకాండం 15వ అధ్యాయం అన్నమాట. వాళ్ళు రెల్లు సముద్రాన్ని దేవుడు దాటిస్తారండి. ఎంత అద్భుతంగా మోషే కర్ర చాచినప్పుడు సముద్రం రెండుగా చీలుతుంది. వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తూ ఉన్నారు, పాదాలకి తడి అంటకుండా. కానీ వెనకాల ఫరో సైన్యం వీళ్ళని తరుముతూ ఉన్నారు. వీళ్ళు నడుస్తున్నారు ఎర్ర సముద్రంలో, ఆ దారిలో వెనకాల ఫరో సైన్యం అన్నమాట. వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అప్పుడు వాళ్ళు మోషేకి మొరపెడితే, మోషే దేవునికి మొరపెడితే, నిర్గమకాండం 14:24 అండి. మీరు ఆ వాక్యాన్ని నోటితో చదవండి. వేకువజామున మేఘ స్తంభం నుండి యావే దేవుడు ఫరో వైపు చూశాడు, ఆయన సైన్యం వైపు చూశాడు. దేవుని చూపు వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళని యావే దేవుడు గగ్గోలపరిచాడు. అలాగే వాళ్ళ రథాల చక్రాల్ని అడ్డగించి ముందుకి రాకుండా ఆపేశాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఇలా వస్తున్నారు, వీళ్ళు ఇలా వస్తున్నారు. యావే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని గగ్గోలు పరిచి వాళ్ళ చక్రాలు ఇసుకలోనికి పోయేలాగా చేసి వాళ్ళు ముందుకి నడవకుండా ఆపేశాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఈ ఫరో సైన్యము, యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన యుద్ధం చేస్తూ మనతో పోరాడుతున్నాడు, మనకి వ్యతిరేకంగా అని ఇంకా మనం వెనక్కి వెళ్దామని. కానీ వీళ్ళు సముద్రాన్ని దాటగానే అప్పుడు మోషేకి చెప్తాడు, మళ్ళా కర్ర చాచంటే ఇటువైపు కర్ర చాస్తాడు. అప్పుడు ఆ నీళ్లు, గోడల్లాగా ఉన్న నీళ్లు పొంగి పొరలి పొరలి ఫరోని అతని సైన్యాన్ని చంపివేస్తాయన్నమాట. అప్పుడు వాళ్ళు దేవుని మహిమను చూసి ఆ దేవుణ్ణి నమ్మారంట. మోషేని కూడా నమ్మారు, దేవుణ్ణి ఆరాధించారన్న. అదే మనం కూడా అడగాలన్నమాట. దేవుడు మన వెనకాల పడుతున్న మన పిల్లల వెనకాల త్రాగుడు, సెల్ ఫోన్స్, తిండి, అబ్బా ఏం తిండి అండి, ఇవన్నీ దయ్యాల్ని ఆయన నడి సముద్రంలో పాతాళ లోకంలోనికి నెట్టివేయునుగా. కానీ యావే మన పక్షాన పోరాటం చేస్తాడనమాట. మనం కాదు, వాళ్ళు చేయలేదు, యావే దేవుడు చేశారు. అప్పుడు ఆ సముద్రాన్ని దాటిన తర్వాత మోషే దేవునికి వందనాలు చెప్తున్నాడండి. మోషే మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల కుటుంబాలు, పురుషులు 6 లక్షలు అంటే అందరూ కలిసి 20 లక్షలు అని అంటారండి. అప్పుడు అందరూ కలిసి దేవునికి స్తుతి చెప్తున్నారంట. యావేని గురించి మనము స్తుతిగానం చేద్దాము. ఆయన గొప్ప దేవుడు, యావే నా కోట, నా కొండ, నా బలం, నా ఆశ్రయ దుర్గము, నన్ను ఆపదల నుంచి కాపాడేవాడు. యావే యుద్ధశూరుడు, నా యుద్ధశూరుడు, నా పక్షాన యుద్ధం చేస్తాడు. నోటితో ఇవి పలకండి, ఏదైతే చేశావో ప్రభా, ఆ రోజు మీరు ఫరోని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచారు, ఇప్పుడు కూడా మా శత్రువులకు అదే జరుగును, యుద్ధం యావేది అని మీరు అలా దేవునికి వందనాలు చెప్పాలన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? మోషే వాళ్ళ అక్క ఉంది కదా, మిరియాం, అహరోను, మోషే, ఈ 3 బిడ్డలనండి, బానిస బిడ్డల్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో. మొదటి 5 గ్రంథాలు రాస్తాడు మోషే. ఎంత వినయం అండి! ఆ వినయవంతులే దేవునికి కృతజ్ఞతలు చెప్తారనమాట. సంఖ్యాకాండం
12:3 ఉంటుంది. మోషే భూమి మీద అందరికంటే కూడా వినయవంతుడు. వినయవంతులు వందనాలు చెప్తారండి. ద మార్క్ ఆఫ్ హంబుల్ పర్సన్ ఈజ్ దట్ దే థ్యాంక్ గాడ్, థ్యాంక్ పీపుల్ ఆల్సో. మనం ఏదైనా ఇచ్చినప్పుడు గర్విష్ఠులు థ్యాంక్స్ చెప్పరండి. దేవునికి కూడా చెప్పరు, మనుషులకు కూడా చెప్పరు అనమాట. ఆ తర్వాత మరి మనం హన్నా చూస్తాము, దేవునికి వందనాలు చెప్తుందండి. తన గర్భం తెరిచి బిడ్డనిచ్చినందుకు ఆ బిడ్డని దేవునికి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అది మరియ తల్లి వందన గీతం లాగా ఉంటుంది. లూకా సువార్త 1:46 నుంచి మీరు చదవండి, టైం అయిపోతుంది. మరియ తల్లి ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే ఇద్దరు కలిసి దేవుని స్తుతిస్తున్నారు. ఇది దేవునికి వందనాలు చెప్పే టైం అండి. నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. ఏలైన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశారు. మనందరికీ గొప్ప కార్యాలు. యేసు ప్రభు రక్తంలో కడగబడి యేసు ప్రభు ఆత్మని పొంది ఆయన వాక్యం ప్రకారం జీవించడం, అది అసలైన ఆశీర్వాదం అండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉండడం, తిరిగి జన్మించడం, మనలో యేసు ప్రభు జన్మించాలి. ఈరోజు ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారు, నేను గ్రూప్లో పెట్టాను అనమాట. యేసు ప్రభు పుట్టాడని లోకమంతా సంబరాలు చేసుకుంటుంది, కానీ మన హృదయంలో యేసు ప్రభు పుడితే పరలోకం సంబరాలు చేసుకుంటుందంట. ఇక్కడ జన్మించాలన్నమాట. రక్షకుడు, లోక రక్షకుడు, అందరికీ ఆయన రక్షకుడు. ఇక్కడ జన్మించాలండి. కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. అలాగే మనం కుష్ఠరోగుల్ని చూస్తే 10 మందిని లూకా 17లో యేసు ప్రభు దగ్గర వస్తారు. యేసు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించండి అంటే ప్రభు వాళ్ళకి స్వస్థతనిస్తారు. వాళ్ళు 10 మంది మార్గ మధ్యంలోనే స్వస్థత పొందారని గమనిస్తారు, కానీ తిరిగి వచ్చి దేవునికి వందనాలు చెప్పింది ఒక్కరే. అప్పుడు ప్రభు అంటారు, మిగతా 9 మంది ఎక్కడా అంటే, మీరు ఈ ఒక్కరా 9 మందా? మీరు కూడా కృతజ్ఞత చెప్పాలని దేవుడు వేచి ఉన్నాడండి. కృతజ్ఞతా స్తుతి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవిస్తాడు. 50వ కీర్తన 23వ వచనం. దావీదు హృదయం ఎప్పుడు కృతజ్ఞత. 103వ కీర్తన చదవండి, 136 చదవండి. ఆయన ఎప్పుడు దేవునికి వందనాలు. నా ఆత్మమా, నా ఆత్మమా అని చెప్తున్నాడు. ప్రభుని స్తుతించు నాలోని సమస్త శక్తులారా, నా మనస్సు, నా నాలుక, కన్నులు అంతా దేవుని స్తుతించండి. ఆయన చేసిన ఉపకారాలు వేనిని మరవద్దు. అప్పుడు ఆయన నీ వ్యాధులను ఇలా కుదురుస్తాడు, సమాధి నుంచి నిన్ను కాపాడుతారు. సమాధులు అంటే ఏంటండి? ధనాశ అని ఒక సమాధి, త్రాగుడు సమాధి, తిండి సమాధి, మన శరీరమే ఒక సమాధి. క్రిస్మస్ వస్తే ఆ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఇట్లా వస్తే, అబ్బాయి ఎవరి బిడ్డలు, నా బిడ్డలు కాదని దేవుడు అంటే, సైతాన్ అంటాడంట, నా బిడ్డ, నీ బిడ్డల్ని నా బిడ్డలుగా తయారు చేస్తున్నా. ఎంత అయిందమ్మా అక్కడ బ్యూటీ పార్లర్లో అంటే 5,000, 10,000, గుండెలు పగిలిపోతాయి. ఒక నెలంతా బ్రతకొచ్చు. ఈ శరీరాన్ని పూజిస్తూ ఇంకా మీరు ఏదో అంటుంటారనమాట, మీరు మరియ తల్లిని పూజిస్తున్నారు. శరీరాన్ని పూజించట్లా, నేత్రాశని, ఈ కారు కావాలి, ఈ సెల్ ఫోన్ కావాలి, ఈ ఇల్లు కావాలి, ఈ ఆరాధన చేయొద్దండి. దేవునికి వందనాలు చెప్పండి, దేవుని కృతజ్ఞత చెప్పండి. మోషేలాగా, దావీదులాగా, మరియ తల్లి, హన్నా, 10 మంది కుష్ఠరోగులు ఒక్కరే చెప్పారు. ఆత్మకి కుష్ఠ అండి లోకాన్ని ప్రేమించడం అన్నమాట. ఆ కుష్ఠ నుంచి యేసు ప్రభు మనల్ని స్వస్థపరచుదురుగాక. శరీర సంబంధం కుష్ఠ వస్తే ఏంటంటే సెన్సేషన్ ఉండదు, మనలో ఆత్మ చచ్చిపోతే మనస్సాక్షి ఉండదు. అందువల్లనే వాళ్ళు పాపం చేసేవాళ్ళు ఆ మనస్సాక్షి చచ్చిపోతే ఏదైనా చేస్తారు. లోకంలాగా ఉండొద్దండి, యేసుక్రీస్తులాగా ఉండాలి. ఆత్మలో జీవించాలి, శరీరంలో జీవించకూడదు. గలతీ 5:16 నుంచి చూడండి, అక్కడ 2 రకాల మనుషులు. మీరు ఆత్మలో జీవించండి, శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. లివ్ ఇన్ ద స్పిరిట్, డు నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్. ఇలా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఎంత ఆరాధన అండి. శరీరాన్ని అంత ఆరాధిస్తారు. ఇదే ఒక పెద్ద విగ్రహం కదా.
లేకపోతే నేత్రాశ, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకు కూడా ఉండాలి. లేకపోతే జీవపు డంబం, నేను వేసుకున్న శారీ ఇంకొకరు వేసుకోలేదు, నా అందం ఇంకొకరికి లేదు, నా తెలివి ఇంకొకరికి లేదు, నేను వాక్యం చెప్పినట్లు ఇంకొకరు చెప్పరు. ఈ గర్వం వల్ల సైతాన్ పడిపోయాడండి. మనలో కూడా ఏ రకమైన గర్వం కూడా ఉండకూడదండి. ఎందుకంటే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప. 1 కొరింథీ 15:10 అండి. ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అండి. నాకు కూడా తెలుసు, ఒక ఊరిలో పుట్టాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఎంత తక్కువ స్థితి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. నాకు అర్హత లేదు, కానీ దేవుని కృపని బట్టి, యేసుప్రభు కృపని బట్టి ఇలా ఉన్నాను. అది పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతామండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప, నా యందు పనిచేసే దేవుని కృప. ఆ కృప నాలో వ్యర్థం కాలేదు. ఆ వాక్యం కూడా నాలో చాలా బలంగా పరిశుద్ధాత్మ చెప్పారమ్మా, దేవుడు నీకు కృపనిచ్చారు, పరిశుద్ధాత్మనిచ్చారు సువార్త బోధించడానికి. ఆ విలువ తెలుసుకొని కృప వ్యర్థం కాకుండా సంసోను వ్యర్థం చేశాడు. శరీరంలో జీవించి దేవుడు ఆయనకిచ్చిన పనిని మర్చిపోయాడు. కానీ మనం అలా జీవించొద్దండి. అన్ని విషయాల్లో దేవునికి వందనాలు చెప్దాం. ఈరోజు మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే అది దేవుని కృప. నేను చెప్పాను, ఒక యూదుల గురువు గారు రబ్బూని అని చెప్తున్నారు, దేవుడు తన శ్వాసని మనలోనికి ఊదారు కదా, ఆ శ్వాసనే మనం ఆత్మ అంటాము. ఆ శ్వాస మన లోపలికి వెళ్ళినప్పుడు, వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ లోపలికి వెళ్తారు. మంచి మాటలు, దేవుని మాటలు పలికినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు. మరి పాపం ఆత్మ, సైతాన్ పిశాచులు కూడా పనిచేస్తున్నాయి, అపవిత్ర ఆత్మలు. సో పాపం చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, విన్నప్పుడు, పాపపు ఆలోచనలు, అప్పుడు ఇవి లోపలికి వెళ్తాయి అన్నమాట. అవి లోపలికి వెళ్ళాయంటే దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. కానీ నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చున్నాను. మన హృదయంలోనికి ఏం వెళ్తుంది? హృదయం జాగ్రత్త, పరిశుద్ధమైనవి ఆలోచనలు, మన మనస్సు, అది మనం ధ్యానించుకుందాం. నూతన సంవత్సరంలో మన మనస్సుని దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలండి. దేవుని వాక్యం మన మనస్సు నిండా ఉండాలి, నోటి నిండా ఉండాలి. ఏం మాట్లాడినా మన నోట్లోంచి దేవుని యొక్క వాక్యమే రావాలన్నమాట. దేవునికి వందనాలు చెప్దాం. అన్ని విషయాల్లో మనకి యేసు ప్రభునిచ్చారు, పరిశుద్ధాత్మనిచ్చారు, దేవదూతలనిచ్చారు, రక్షణనిచ్చారు. మనం దేవుని బిడ్డలు, పరలోక పౌరులు. ఈ లోక సంబంధమైన కాదు. మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, మీకు కోట్లాది కోట్లాది వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మాకు ప్రసాదించారు. ఆయనను విశ్వసించి వాళ్ళందరూ కూడా నాశనం చెందక నిత్య జీవాన్ని పొందాలి అని. యేసయ్యా, మీకు వందనాలు. మీ సిలువ మరణం ద్వారా మాకు నైనా రక్షణనిచ్చారు. మీరు పరలోక రాజ్యాన్ని గురించి బోధించారు. పరలోక తండ్రి బిడ్డలు ఇలా జీవించాలి నాయనా. మీ బోధన బట్టి మీకు వందనాలు ప్రభా. మీ యొక్క పరిశుద్ధ జీవితం మీలాగా జీవించాలి ప్రభా. నన్ను అనుసరించండి అన్నారు, మిమ్మల్ని అనుసరించాలి. అపోస్తులు, పునీతులా కానీ లోకాన్ని, సైతాన్ని మేము అనుసరించొద్దు, ప్రేమించొద్దు ప్రభా. ఆత్మలో జీవించేటట్లు సహాయం చేయండి. మా కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మీరు మరలా రాబోతున్నారు. మీ కొరకు వేచి ఉండే కృప మాకు దయచేయండి. పెళ్లి కుమారునిగా మీరు వస్తే పెళ్లి కుమార్తె పరిశుద్ధమైన కన్యకలాగా, ఒక మరియ తల్లి ఎలా పరలోక తండ్రికి సమర్పించుకున్నారో యేసయ్య, మేము మీకు సమర్పించుకోవడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. క్రిస్మస్ పండుగ దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ కనుక అందరూ కుటుంబంగా కృతజ్ఞత చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.